రగన్న ఒక్క నిమిషం రగన్న మీరు ఇంతసేపు మాట్లాడినప్పుడు మీరు పెద్దలు మిమ్మల్ని గౌరవించాలి కాబట్టి నేను మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి మీరు ప్రభుత్వాన్ని నిందించకండి, నత్త నడకనా అని అనకండి. మీరే ఇందాక చెప్పిండ్రు నా నెంబర్ ట్యాప్ అయింది 2020లో నేను కంప్లైంట్ చేసిన అని చెప్తే మరి 3 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో ఎట్లాగో ఎంక్వైరీ చేయరు. కానీ ఇప్పుడు మాది 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మేము చాలా ఫాస్ట్ గా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. రెండోసారి కూడా సిట్ వేసిండ్రు, త్వరితగతిన నడుస్తూనే ఉంది కదా రగన్న. ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ గా ఒక కేసు వాదిస్తే ఇమీడియట్ గా అయిపోతుందా అన్న? ఒక వారంలో, ఒక నెలలోనే అయిపోతుందా? ఒక కేసు మీరు కంక్లూజన్ చేయగలుగుతారా? చెప్పండి, న్యాయం చేయగలుగుతారా? ఎంత టైం పట్టుద్ది మీకు? మీరు ఇమీడియట్ గా జడ్జిమెంట్ చేయలేదు కదా. మీరు ఒక అడ్వకేట్ గా మీరు ఏ రకంగా కేసును మీ తరఫున వచ్చిన వాళ్లకు న్యాయం చేయడానికి మీరు ఏ రకంగా చేయడానికి ఎంత టైం పడుతుంది? మీకు తెలియదు ఏముందన్న. ఇప్పుడు పార్టీలు వేరైనంత మాత్రాన మీరు ప్రభుత్వం చేసే విధానాన్ని నిందించకండి. ఇంకొక విషయం కూడా, మీరు రేవంత్ అన్న దాంట్లో మీరు దాన్ని వేరే రకంగా అర్థం తీసుకోకండి రగన్న. ఎందుకంటే తప్పకుండా రేవంత్ అన్న ప్రతిసారి కూడా చెప్పిండ్రు నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కూడా ట్యాప్ అయినాయి, నాయి కూడా ట్యాప్ అయినాయి అన్నారు. పోలీసు వాళ్ళు నాది కూడా అవసరమైనప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డెఫినెట్ గా నేను కూడా మాట్లాడతాను ఆయన అన్నారు. డెఫినెట్ గా పిలిచినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతారు. కానీ దాన్ని మీరు వేరే రకంగా వేరే అర్థం వచ్చేటట్టు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఎంతో అనుభవజ్ఞులు. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయాలనే విధంగా మాత్రం మాట్లాడకండి. రమ్యారావు నేను ఏమంటున్నాను, నేను రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడడం తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్ అన్న. ఇప్పుడు పెన్ డ్రైవ్ లో 6,000 నెంబర్లు దొరికినాయి అంటే 6,000 మందికి అయితే నోటీసులు ఇమీడియట్ గా ఇవ్వలేరు, చేయలేరు కదా. అట్లంటే నాది నా నెంబర్ కూడా ఉంది, మరి నాకు కూడా విలువలేదు ఇంతవరకు అంటే. ఒక్క మాట చెప్పండి అన్న. ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకవేళ నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి నాకు వస్తుండే కదా, నాకు ఇంతవరకు నోటీసులు రాలంటే ఏంది అని అంటే దాన్ని పబ్లిక్ లో ఏం మెసేజ్ వస్తుంది రమేష్ గారు చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని బదనాయించే మాట, ముఖ్యమంత్రి గారు ఒక చేసి మళ్ళీ చేస్తారు రమేష్ గారు ఇదే ప్రభుత్వం అంటే మళ్ళీ సరిగ్గా పనిచేయలేదు. అప్పుడే సత్యనారాయణ రిసిట్ లేదా మీకు నచ్చిన రిసిట్. నేను ఇన్వెస్టిగేషన్ తొందరగా జరగాల్సింది నా తప్ప రాజకీయాలు క్లెయిమ్ చేయాలంటే నా కోరిక కాదు రమేష్ గారు. లేదు లేదన్నా, నేను అదనట్లేదు. ఇన్వెస్టిగేషన్ వీలైనంత త్వరగా చెయ్యాలన్న దాంట్లోనే అందరినీ కూడా విచారించిండ్రు, అందరితో కూడా మాట్లాడిండ్రు. ఇప్పుడు అధికారులను ట్యాపింగ్ లో అందరినీ కూడా కలిపి ముఖాముఖి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. ఎటు పడితే అటు ఏ రకంగా పడితే ఆ రకంగా చేయడానికి ఉండదు కదన్నా, సున్నితంగా ఉంటది కదా. మీరే అన్నారు ఇందాక ప్రొసీజర్ ఫాలో అవ్వాలని. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండానే ఒక సిస్టమ్ లో పోకుండానే చేస్తున్నారు. ఏదో రాజకీయ కక్ష సాధింపు ధోరణులు చేయాలంటే ఒక నెలలో కంప్లీట్ చేయొచ్చు, కానీ అది కాదు కదా. ఇక్కడ నిజంగా ఎవరెవరి ఫోన్స్ ట్యాప్ అయినాయి, అప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు, లాస్ అయిన వాళ్ళు ఎవరు, కష్టపడ్డ వాళ్ళు ఎవరు, ఎంతో మంది రాజకీయ నాయకుల జీవితాలు కూడా ఆగమాగం అయిపోయినాయి, సెలబ్రిటీలు అయిపోయినాయి, ఎంతో మంది ఉన్నారు కదండి. అందరిది ఉన్నది కాబట్టి చాలా 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 సున్నితమైన అంశం కాబట్టి చాలా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. మీకు తెలియదు ఏముందన్న, ప్రభాకర్ రావు గారు బెయిల్ తెచ్చుకున్నారు, మరి వీలు అవ్వలేదు చేయడానికి. ఇన్ని ఫోన్లు టెలిఫోన్ ట్యాప్ అయినాయి, ఇంతమంది జీవితాలు ఖరాబ్ అయినాయని సుప్రీంకోర్టులో సరిగా వాదించితే ప్రభాకర్ రావు గారు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేస్తలేదు? ఎందుకు చేయట్లేదు? మనందరు కాపురాలు కూల్చుతానికి ప్రయత్నం చేసిన ఆయన మాత్రం ప్రశాంతంగా ఉండాలి, ఆయన కాపురం ప్రశాంతంగా ఉండాలి, మనం అంతా పనికిమాలలో రోడ్ల మీద పడాలి. లేదు లేదన్నా, తప్పకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఏంది అంటే గోప్యతను ఈ ట్యాపింగ్ ద్వారా హరించడం అనేది చాలా హేయమైన చర్య వాస్తవంగా. కాకపోతే ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎటుపడతాటు చేయడానికి వీలుండదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం. ఇప్పుడు మీకు తెలియదు ఏమున్నదన్న, ఒక దొంగ దాచుకుంటోనికంటే దోసుకుంటోనికే ఎక్కువ విద్యలు తెలుసు అన్నట్టు, మరి వాళ్ళు అన్ని రకాలుగా తప్పించుకునే దాంట్లో ప్రయత్నంలో భాగంగా ఎన్నో రకాలుగా అమెరికాలో ఉన్నారు, అందుబాటులోకి రాలేదు, ఆ తర్వాత స్టే తెచ్చుకున్నారు. ఇంకా కింది ఆఫీసర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం ఆల్రెడీ ఏం జరిగింది అనేది మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు, చేస్తూనే ఉన్నారు కదా అన్న. ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని, మహేందర్ రెడ్డి గారిని అందరితో కూడా మాట్లాడుతున్నారు కదా. రఘునందన్ గారు చివరిగా ఇప్పుడు